పాఠక మహాశయులకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. మీరిస్తున్న చక్కటి ప్రోత్సాహానికి మనఃపూర్వక ధన్యవాదాలు. ఇంకా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంది. దయచేసి వెంటనే మరింతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా రికమెండ్ చేసి వారందరితో కూడా సబ్స్క్రైబు లైకు చేయించండి. నేను ప్రతి సోమవారం ఒక పౌరాణిక కథను విడుదల చేస్తున్నాను. దయతో గమనించి మరిచిపోకుండా వినండి. అయితే ఈరోజు మీకు రామాయణంలోని రామనవమి అనే పాతకాలం నాటి అత్యంత ఆసక్తికరమైన ఓ కథను వినిపిస్తాను, వినండి. బాగుంటే లైక్ చేయండి, సూచనలను తెలియచేయండి. ఇంకా కథ. లోకకంటకుడై లంకా ద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్త్యుల వారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు, ఏమిటండి ఈ గాథ అని ఆయన్ను అడిగాడు. ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రం ఏమిటంటే ఇందులో చెప్పబడిన కథ అంతా ఇదివరలో జరిగినది కాక ఇక ముందు జరగబోతున్నది అన్నారు పులస్త్యుల వారు. ఆ జరగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయనను కోరాడు రావణుడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట అన్నారు పులస్త్యుల వారు. యాదాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి ఎంతో ఆదుర్దాగా, రావణుడు అంటున్నారు, ఆ రావణుడు మీరు కాదు కదా కొంపదీసి అన్నది భర్తతో. అందుకు పులస్త్యుల వారు, లోకంలో ఇద్దరు రావణులు లేరు సుమా, రావణుడంటే మనవాడేను అన్నారు. ఈ మాట వినడంతోనే మండోదరి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దుఃఖించడం మొదలుపెట్టింది. రావణుడు నవ్వుతూ, దశరథుడంటే ఎవడో మనుష్యుడే ఉంటాడు, మనుష్యుల్ని జంతికలకు మళ్ళీ కరకరా నమిలి మృంగే రాక్షస కులానికి అంతటికీ రాజుని నేను. నన్న ఆ దశరథ కుమారుడు చంపడం ఈ పుక్కిటి పురాణం నమ్మకు అన్నాడు. ఈ మాటకు పులస్త్యుల వారు, అలాగా తోసిపారేయకు, ఇది పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు అన్నారు. అటైతే ఒక పని చేస్తాను అన్నాడు రావణుడు. ఏమిటి అన్నది మండోదరి. ఆ దశరథుడనేవాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాడిని పట్టుకు చంపివేస్తే ఇంక వాడి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపడం అనేది ఉండదు కదా అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి దశరథుడనేవాడెవడో, వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ చారులు తిరిగి వచ్చి, ప్రభు, హేమపట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజును, కేకయ దేశపు రాజును ఓడించాడు. కోసల దేశపు రాజునకు కౌసల్య అని, కేకయ దేశపు రాజునకు కైకేయి అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్యకిచ్చి, ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు, ఈ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దాం అన్నాడు అని చెప్పారు. అప్పుడు రావణుడు, నేను దశరథుని సంగతి కనుక్కురండర్రా అని పంపిస్తే మీరు హేమపట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి అని విసుక్కున్నాడు. అందుకు చారులు, ప్రభు చిత్తగించండి, ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌశల్యకు మొట్టమొదటి పెళ్లి కుమారుణ్ణి వెతికి తెచ్చారు, అతడే దశరథుడు అన్నారు. అయితే ఎప్పుడు పెండ్లి అన్నాడు రావణుడు. అందుకు వాళ్ళు, జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు, అదీగాక మరొక చిత్రం కూడా విన్నాం అన్నారు. ఏమిటది అన్నాడు రావణుడు. సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేము ముగ్గురం కలిసిమెలిసి పెరిగాం, మమ్మల్ని కూడా ఆ దశరథుడికే ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా ఆ దశరథునికే ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు. ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు.
ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారద్రోలి రావణుడు విజయగర్వంతో అంతఃపురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురిని తెచ్చి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్య నగరం వైపు పోనిచ్చాడు. దారిలో గంగా నది అడ్డు వచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. ఎవరిది ఓడ అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు హరసేన మహారాజులం గారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి అన్నారు. ఈ మాట వినేసరికి రావణునకు ఒక ఆలోచన తోచింది. ఈ మానవుణ్ణి చంపడం కోసం నేను పని కట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయడానికి నా సేవకులే చాలు అని అనుకుని రావణుడు మాయావులైన కొందరు రాక్షసుల్ని రప్పించి వాళ్లతో, మీరు ఈ ఓడవాళ్ళనందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచి వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. రావణుడు రాజకుమార్తెలతో లంకాపట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్లను చూసి, ఎవరి పిల్లలు అంది. రావణుడు సంగతంతా చెప్పి, దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్ళి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మండోదరి నెత్తి నోరు బాదుకుంటూ, నీకు నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలన పెళ్లి చేసుకుంటానంటున్నావు, కురివితో తలగొక్కోవడమా అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానివేశాడు. తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి మూసివేయమన్నాడు. అయితే ఆ పెట్టెను దాచడం ఎలాగా అని సమస్య రాగా రావణునికి వికర్ణుడనే మాయా రాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపడానికే శ్రీ మహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా. వికర్ణుడు రావటంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి, దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు, నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి ఇద్దువు గాని అన్నాడు. వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తూ ఉండగానే దానిని తన కడుపులో దాచేసి, ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. అంతలో అక్కడ దశరథుడు పెండ్లి కొడుకే తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయా రాక్షసులు నట్టేట ఓడను ముంచివేయడం జరిగింది. కానీ ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటపడ్డాడు. ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి పెండ్లికను వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్క చూసి, జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక అరఘడియలో ఆసన్నమవుతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయ్యే తీరుతుంది అన్నాడు. ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికి ఒక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూసేసరికి దశరథుని పెండ్లి కుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలు కనపడ్డారు. చూశావా నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకు ఆ రాజకుమార్తెలకు మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి తను కైలాసం చేరుకున్నాడు. సముద్ర మధ్యలో జరిగిన ఆ వివాహాన్ని 2 తిమింగలాలు చూసినాయి. మగ తిమింగలం ఆడ తిమింగలంతో రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు. చూశావా, బ్రహ్మరాతకు తిరుగులేదు అంది.
అయితే ఈ మానుపెట్టె ఎక్కడిది అన్నది ఆడతిమింగలం. అది వికర్ణుని పొట్టలోంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన శూలపోటు బయలుదేరి పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది అన్నది మగ తిమింగలం. అయ్యో పాపం, రావణునికి సంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతిమింగలం. వికర్ణుడు చస్తే సముద్రానికే పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలిపడనక్కర్లేదు. కానీ రావణునికి సంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడని, రాకుమార్తెలు ఇంకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకుని కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబిసె పూర్తిగా మరిచిపోతాడు. ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి లోకకంటకుడైన రావణుణ్ణి వధించబోతాడు అని చెప్పింది మగతిమింగలం. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుణ్ణి వధించడం కథలో వ్రాసిన ప్రకారం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.